హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రాధిక పులిహోర కలుపుతుండు కదా. ఈ పవన్ కళ్యాణ్తో ఎక్స్పెక్ట్ చేయని ఒక గేమ్ అంటే ఇది. పవన్ కళ్యాణ్ ఇట్లా ఆడితే మాత్రం 100% ఇంటికి పోతాడని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఈ పులిహోర కలపడం ఇలాంటివి అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక పవన్ కళ్యాణ్ చాలా చాలా బాగా గేమ్ ఆడతాడు, చాలా మంచిగా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇది మాత్రం అస్సలు కాదు. ఏమో నచ్చలే అస్సలు. పవన్ కళ్యాణ్ అస్సలు నచ్చలేదు. డిమాండ్ పవన్ రీతితో ఇద్దరు ఆడుకుంటారు, ఒక ఆట ఆడుకుంటారు రీతితోని. మీకేమనిపించింది? వీళ్ళ వీళ్ళ వీళ్ళిద్దరిట్లో ఎవరు కరెక్ట్ అనిపించింది? ఏ సీజన్లో మీకు ఎవరు గుర్తుకొచ్చిండ్రో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఏ సీజన్ గుర్తుకొచ్చింది, ఎవరెవరు గుర్తుకొచ్చారో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకు తెలుసు. ఓకే, మోనల్, అఖిల్, అభిజిత్ వీళ్ళు గుర్తుకొచ్చిండ్రు. ఇదే జరుగుతుంది ఈడ అని అనిపించింది నాకైతే. రియల్ ఏమైనా అదే జరుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి తనుజాని గెలుకుతాడు, ఒక్కొక్కసారి ఈడ వామ్మో టూ మచ్ నిజంగా. ఈ పులిహోర కలపనికనే మొత్తం అన్ని ట్రాకులు స్టార్ట్ అయినాయి. చాక్లెట్ ఇస్తాడు ఈయన. బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నందుకు నువ్వు నాకు సపోర్ట్ చేసావు, నాకు నన్ను ఏం అప్రిషియేట్ చేయలేవు, నీకు ఫేవరెట్ కలర్ అని చెప్పావు కదా, అప్రిషియేట్ చేయలేవని బాధపడతాడు, అలుగుతాడు. ఇదేందో విచిత్రం అనిపించింది నాకైతే. రీతు గేమ్ మొత్తం స్పాల్ చేయడానికనే ఉన్నారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.